పదమ్మా. ఇంటికి తీసుకెళ్లకుండా ఎక్కడెక్కడ నువ్వు తీసుకొచ్చావు రామ్మా, నేను చెప్తా. హే అన్నా. హాయ్రా. హాయ్ అన్నా. ఏం లేదురా, అమ్మకు మంచి చీర సరే అన్న, ఒక్క నిమిషం. అరే ఇప్పుడు నాకు చీర ఎందుకు? నాకు చీరేం వద్దు. నానున్నప్పటి నుండి అడుగుతున్నావు అమ్మా, ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు తీసుకో. వద్దు నాన్న, నాకు ఇప్పుడు చీరలేం వద్దు. అరే గమ్మునుండమ్మా. ఏ చీర నచ్చిందో చూడు. ఇవి ఓకేనా అన్న? ఏ ఇవి కాదురా, మంచి చూపెట్టు. అది చూపిమను. అన్నా అవి కొంచెం రేట్లు ఎక్కువ. పర్లేదురా, చూపెట్టు. సరే. వేరే కలర్స్ కూడా చూపి. అది అరే అది ఇవ్వరా. ఇదా? ఇదేనా? బాగుంది. నచ్చిందా? ఆ, అరే ఇది ఇచ్చేసారా. ఇదెంత? ఎంత ఏంటమ్మా, వదిలే. అది కాదురా, ఇది రేట్ ఎక్కువ ఉంటుందేమో. పర్లేదమ్మా, నేను చూసుకుంటా కదా. ఇదిగోరా. ఎందుకు నాన్న ఇప్పుడు? అరే నేనున్నా కదా. అది ఇదిగో అన్న. కట్టేశారా? సరే అన్న. సరే బాయ్ రా. సరే రైట్. బాయ్. ఒరే ఇప్పటికైనా చెప్పరా రేట్ ఎంతో? 2000 లేమ్మా. 2000 ఇచ్చేస్తానురా. అబ్బా పదమ్మా నువ్వు ఇంటికి. ఒరే పద. నమస్తే అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి వడ్డీ కరెక్ట్ టైం కట్టాలని? ఇప్పుడు 4 సార్లు వచ్చా మీ ఇంటికి. ఆ పని మీద నా అబ్బాయి బయటికి వెళ్ళాడండి. అబ్బాయి రాగానే ఇచ్చేస్తాము. అందరు ఇదే చెప్తారమ్మా. ఎప్పుడు వస్తాడు? అదే కదా మా బాధ. ఎంత మర్యాదగా చెప్పానమ్మా, అయినా ఈ తలనొప్పిండి నాకు. నాకు చాలా పనులు ఉన్నాయి. ఎంతకు ఎప్పుడు వస్తాడు చెప్పు? వస్తాడండి, వచ్చే టైం అయిందండి. అదిగో వస్తున్నాడండి. ఉమ్, ఏటీఎంలో డబ్బులు లేవండి, అందుకే లేట్ అయింది. ఒకసారి ఇస్తానన్నానంటే ఇస్తానండి. మీరు ఇస్తానంటే ఇస్తారు బాబు, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే కొంచెం ముందు చూసుకోవాలి. ఆ? అమ్మా వెళ్ళొస్తానమ్మా. బాబు వెళ్ళొస్తానా? ఏమన్నా అన్నాడమ్మా? అదేం లేదు నాన్న, నన్నేం అనలేదు. సరే అమ్మా, నాకు ఒక పని ఉంది, నేను చూసుకొని వస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళు. సరేరా, జాగ్రత్త. అలాగే.